Um, హాయ్ మేము ఫ్రెండ్స్ అండి అంటూ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు నార్ని నితిన్. సో ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. సార్ మీరు చేసిన మ్యాడ్ కావచ్చు, ఈ ఆయి కావచ్చు, ఇది ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి తీసిన సినిమా ఇది. సో అందులో ముగ్గురు, ఇందులో ఇద్దరు, అండ్ నెక్స్ట్ మీ లైనప్ కూడా మ్యాడ్ 2 ఉంది. సో అందులో కూడా మీరు సోలో హీరో కాదు. సో ఎందుకండి మీరు సోలోగా రావట్లేదు? ఈ సినిమా సోలోనే అండి. పోస్టర్లు కూడా చూస్తే యూ కెన్ సీ ఇట్ యాక్చువల్లీ. ఎక్కడ పోస్టర్స్లో కూడా ఎక్కడ ఇటు చూడలేదండి. సో ఇట్ ఈస్ స్టోరీ బేస్డ్ మూవీ అండి, ప్రాపర్ స్టోరీ బేస్డ్ మూవీ. సో నా పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఈసారి సోలోగానే వస్తున్నాను. మళ్ళీ మ్యాట్తో ముగ్గురుతో వస్తున్నాను. ఓకే. సో మీరు స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎవరెవరు సజెషన్స్ తీసుకుంటారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా సజెషన్స్ తీసుకుంటారా? మీ బావగారు కానీ ఇంకెవరైనా కానీ? అంటే ఫస్ట్ అయితే నేనే కథ వింటానండి. మొత్తం కథ విని ఎలా ఉంది మొత్తం నేనే అనలైజ్ చేసి ఆ తర్వాతే మా ఇంట్లో వాళ్ళకి బావగారి దగ్గర నుంచి నాన్నగారి దాకా అందరికీ నేను ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తాను ఇలా బాగుంది అని. వాళ్ళు కూడా అడిగేది సినిమా బాగుందా లేదా, బాగుంటే చేసే అది ఒకటి. ఓకే. మీరు అలా చెప్పినప్పుడు రిజెక్ట్ అయిన కథలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే డైరెక్ట్గా మీరు చెప్పిన అన్నీ ఓకే చేశారు? చెప్పినవన్నీ ఓకే చేయడాలు ఏం లేవండి. ఇది ఎప్పటి నుంచో ప్రాసెసే. ఒక కథ వినుకుంటూ వచ్చాము. నాకు మ్యాట్ తర్వాత బాగా నచ్చిన సినిమా ఆయ్. సో ఆయ్ చేశాను, అండ్ దెన్ మళ్ళీ మ్యాట్ 2 వచ్చింది కదా విత్ తర్వాత మాడుకుందాం అండి అబౌట్ మ్యాట్ 2. బట్ ఆయ్. సో దేవర సాంగ్ రిలీజ్ అయింది. సో ఇందాక మీరు కూడా స్టేజ్ పైన మీరు పాడటం జరిగింది. సో ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు ఫ్యామిలీలో కానీ? ఆరా అంతా ఎలా ఉంది? బయట మొత్తం అదే పాట నడుస్తుందండి ఇప్పుడు. ఫ్యామిలీలో అండ్ దెన్ వీఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ బికాజ్ ఈసారి మ్యాసివ్ నంబర్స్ చూస్తారు. అండ్ దెన్ మ్యాసివ్ నంబర్స్ అలా చూస్తూ మేము చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఓకే. మీరు ఏమైనా రషెస్ కానీ ఏదైనా చూడటం జరిగిందా? మీరు లేదండి నేను చూడలేదు, ఏమీ చూడలేదు. బట్ ఈ బాగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఇది ఇలా వచ్చింది అలా వచ్చిందని. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఓకే. సో ఈసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా అవుతుంది అని మీరైతే అనుకుంటున్నారా దేవరా? అనుకుంటాం కదండి, సొంత ఫ్యామిలీ అయినప్పుడు. వి విల్ థింక్ అండ్ బ్రేక్ చేస్తాను నా ఫీలింగ్ కూడా. సో త్రిబులర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఎలా ఉండే? ఇట్ వాజ్ వీ వర్ వెరీ హ్యాపీ బికాజ్ ఆయనకు ఒక మంచి పాన్ ఇండియా లెవెల్ అంతా మంచి హిట్ పడింది. అండ్ దెన్ చాలా చాలా మంచి ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ అండి.